ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన రచయిత్రి శ్రీ జంధ్యాల కనకదుర్గ గారి గురించి తెలుసుకుందాం. వారిని ఇంటర్వ్యూ చేసుకుని వారి రచనల్లో ఉన్న గొప్పతనాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈరోజు జంధ్యాల కనకదుర్గ గారు 53వ సంవత్సరంలో జన్మించారు. జంధ్యాల కుమారస్వామి, లక్ష్మీ ప్రసన్నమ్మ వీరి తల్లిదండ్రులు. వీరు 34 సంవత్సరాలు లెక్చరర్గా, రీడర్గా, ప్రిన్సిపాల్గా సింగరేణి కాలరీస్ మహిళా కళాశాలలో కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పనిచేశారు. తర్వాత వీరు ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బంగారు పతకం సాధించారు. ఎంఫిల్ కాకతీయ విద్యాలయం నుంచి 2 బంగారు పతకాలు సాధించారు. పిహెచ్డి కాకతీయ విశ్వవిద్యాలయంలో 1994వ సంవత్సరంలో చేశారు. వీరు అనేక విమర్శన వ్యాసాలు, గ్రంథాలు రాశారు. ఆణిముత్యాలు లాంటి వ్యాసాలు రాశారు. వీరిని ఇవాళ మనం పరిచయం చేసుకొని వారి ద్వారా వారి సాహిత్యం గురించి తెలుసుకుందాం. నమస్కారం కనకదుర్గ గారు. నమస్కారం అండి. మీకు మా ఎస్హెచ్ఓ ఏపీ టీవీకి స్వాగతం. మీ రచనలు చూస్తేనండి చాలా వైవిధ్యంగా, చాలా గొప్పగా ఉన్నాయి. ఇవన్నీ పిహెచ్డీల కోసం, ఎంఫిల్ కోసం రాసినవి అయినా ఎంత ఉపయోగకరంగా ఉన్నాయంటే వీరి రచనల్లో కొరవి గోపరాజు గారు రాసిన సింహాసన ద్వాత్రింశిక, ఇది మీకు పరిశోధన చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఇందులో ఉన్న విశేషం ఏంటి? పద్మజ గారు, ముఖ్యంగా ఆనాడు మేము కాలేజీలో పనిచేస్తున్నప్పుడు మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొన్ని గైడ్లైన్స్ కూడా ఇస్తుంటారు. అప్పుడప్పుడే ఆంధ్రప్రదేశ్లో మనకు స్త్రీవాదపు ఆలోచనలు, చైతన్యం పెరగటం మొదలెట్టింది. దానికి తోడు యూజీసీ వాళ్ళు కూడా అన్ని సబ్జెక్టులలో కూడా మహిళా జన జీవనం యొక్క దృక్పథంతో మీరు ఆలోచిస్తే కొత్త కొత్త పరిశోధనలు బయటకు వస్తాయి అనే మాటను కూడా వాళ్ళు మా అందరికీ కూడా తెలియజేయటం అయింది. ఆ సందర్భంగా మేము తెలుగు సాహిత్యంలో మహిళా జన జీవనం గురించిన ప్రత్యేక దృష్టితో, ఆ మహిళా దృక్కోణపు దృష్టితో చూస్తే మనకేమన్నా కొత్త విషయాలు తెలుస్తాయేమో అని నేను, మా గైడ్ అయినటువంటి కాత్యాయని విద్మహే గారు ఇద్దరం కలిసి ఆలోచనలు పంచుకుని, దానిలో ముఖ్యంగా మహిళల గురించి అర్థం చేసుకోవాలంటే సమాజ ప్రతిఫలనం కలిగినటువంటి కావ్యాలు ఉన్నాయి. మనకు ప్రాచీన సాహిత్యం అంతా పద్య కావ్యాల యొక్క సంకలనం. కాబట్టి దాంట్లో ఏమున్నాయి మనకు అని అనిపించి మేము ముఖ్యంగా ఈ సురవరం ప్రతాపరెడ్డి గారు చెప్పినట్టుగా సమాజాన్ని ప్రతిఫలించినటువంటి కావ్యాలంటే మధ్యయుగాలలో మనకు వచ్చినటువంటి కథాకావ్యాలు. ఈ కథాకావ్యాలు కథల రూపంలో ఆ సమాజంలో జరిగేటువంటి విషయాన్ని చర్చించుకునేవాళ్ళు. అందుకని కథాకావ్యాలు తీసుకుని దానిలో సింహాసన ద్వాత్రింశిక, దానిలో మహిళా జనజీవనం చేస్తే అన్న కొత్త విషయాలు తెలుస్తాయేమో, మనకు కూడా పాఠకులతో పంచుకోవచ్చు అని అనిపించి ఆ పరిశోధనతో మొదలుపెట్టాం. చాలా బాగుందండి. తెలుగు స్వతంత్ర కథాకావ్యాల్లో మహిళా జీవన చిత్రణ ఒకటి, తెలుగు సాహిత్యం మహిళా చైతన్య ప్రస్థానం ఒకటి, తర్వాత సింగరేణి సాహిత్యం గనికార్మిక జీవనం ఒకటి, సాహితీ సుమాలు, సాహిత్యం సత్వదర్శిని, స్వతంత్రత నుండి స్వాతంత్ర్యానికి. ఈ పుస్తకానికి మీకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి తెలంగాణ వారు దీనికి ఉత్తమ గ్రంథ రచయిత్రిగా సాహిత్య పురస్కారం ఇచ్చారు. మీకు ముందుగా అభినందనలండి. ఈ పుస్తకం మీరు ఎలా రాయాలనుకున్నారు? ఈ గ్రంథాన్ని రాయడం వెనకాల మీకు ఉన్న ఉద్దేశాలు ఏంటి? దాన్ని ఇంత అద్భుతంగా ఎలా రాయగలిగారు? ఎందుకంటే ఆ గ్రంథం చదువుతూ ఉంటే నాకు అనిపించింది, మేము ఒకప్పుడు స్వతంత్రానికి ముందు తెలుగు రచయిత్రులు అంటే అచ్చమాంబ గారు ఒకళ్ళు, ఇట్లా ఇద్దరు రచయిత్రులే మాకు కనిపించేవాళ్ళు. కానీ ఆ గ్రంథంలో చదువుతూ ఉంటే 1900 సంవత్సరం నుంచే ఎంతమంది రచయిత్రులు ఉన్నారు, ఎన్ని వ్యాసాలు రాశారు, ఎన్ని పత్రికలు నడిచినాయి. ఇన్ని పత్రికలు ఉన్న విషయం కూడా మాకు తెలియదు. ఇన్ని పత్రికలు నడిచినాయి. ఇవన్నీ మీరు ఒక చోటుకి తీసుకొచ్చి ఈ అద్భుతమైన గ్రంథాన్ని ఎలా రచించగలిగారు?
తప్పనిసరిగా చెప్తానండి. ఇందాక మీకు చెప్పాను కాబట్టి సమాజం ప్రతిఫలించినటువంటి కథా కావ్యాలు చదువుతున్నప్పుడు మహిళా సంస్కృతి వలన ఆనాటి సామాజిక సంస్కృతి వలన మహిళలు పీడనకు గురయ్యారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వాళ్ళకి స్వేచ్ఛా జీవితం లేకుండా ఉన్నారు అనే దృక్పథం నుంచి మొదలెట్టి స్వతంత్ర కథా కావ్యాలలో వాళ్ళ ఆలోచనలన్నింటినీ తెలుసుకోవడం జరిగింది. అసలు వీళ్ళల్లో ఇంతగా ఆలోచనలు పెంచుకోవటానికి కారణం ఏమిటి అని చాలా చారిత్రకంగా ఒక ప్రేరకాంశం ఉంది. అదేంటంటే మనందరికీ కూడా మన ఆంధ్ర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాణి రుద్రమదేవి పరిపాలన తర్వాత స్త్రీలలో చాలా చైతన్యం చోటు చేసుకుంది. ఎందుకంటే ఒక స్త్రీ పరాక్రమశాలిగా, ఒక స్త్రీ రాజ్య పరిపాలన నిర్వహణ చేయగలిగి శత్రువులందరినీ అణిచిపెట్టగలిగినటువంటి గొప్ప శక్తిమంత్రాలు స్త్రీ ఉంది. స్త్రీలలో శక్తియుక్తులు ఉన్నాయి. వాటిని ఏ రకంగా మనం ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటూ వాళ్ళ పరిధి మేరకు కుటుంబంలోనే వాళ్ళు ఏ రకంగా చైతన్యం తెచ్చుకోవాలి అనే ఆలోచనలు పంచుకున్నప్పుడు ప్రాచీన సాహిత్యంలో చాలా గొప్ప గొప్ప విషయాలు తెలిసినాయి నాకు. ఆ తర్వాత స్త్రీల చైతన్యానికి అనుసృతంగా మనకు ముఖ్యంగా ప్రజాస్వామ్యం రాజరిక వ్యవస్థ దాటి మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు భారతీయులందరిలో కూడా ప్రజాస్వామిక ఆలోచనలు పరిఢిలు వెళ్ళాయి. ఆ ప్రజాస్వామిక ఆలోచనలు వచ్చినప్పుడు స్త్రీ పురుషులు సమానంగా ఉండి మనం ఎందుకు ప్రజలలో ఒక్కళ్ళం కూడా కదా, మనం ఎందుకు ఈ దేశం కోసం పోరాడలేకపోతున్నాము, మనలో ఉన్న లోపాలేంటి, మనం ఏం శక్తియుక్తిని మనం పెంచుకోవాలి అనే ఆలోచనలు ఆనాటి స్త్రీలలో కలిగింది. కాబట్టి ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, కందుకూరి వీరేశలింగం గారు ఒకటే చెప్పారు, ఇంట్లో కుటుంబంలో స్త్రీలకు స్వాతంత్రం లేనప్పుడు మనకు రాజకీయంగా స్వాతంత్రం వచ్చిన ఉపయోగం ఏంటి అని జాతీయోద్యమ సమయంలో ఆయన ఒక ప్రశ్నని లేవనెత్తారు. ఈ జాతీయోద్యమ సమయంలోనే వీళ్ళందరూ ఎందుకు వీళ్ళు స్వతంత్రులు కాలేకపోయారు, అస్వతంత్రత జీవితం స్త్రీలకు ఎందుకుంది అనే ఆలోచనలు పెరిగినాయి. ఆ సందర్భంలో వీళ్ళందరూ స్త్రీలందరూ అసలు మనకు స్వతంత్రత లేకపోవటానికి, అసలు మన గురించి మనం తెలుసుకోలేకపోవటానికి కారణం మనలో నిరక్షరాస్యత, చదువు లేనితనం. స్త్రీలందరూ విద్యావంతులైతే చాలా విషయాలు మనకు అర్థమైనప్పుడే మనం సమాజంలో మన ఉనికికి ఒక విలువ ఉంటుంది, మనం కూడా స్త్రీ పురుషులతో సమానంగా ఉండగలుగుతామనే ఆలోచనలకి బీజం వేసింది స్త్రీ విద్య ఆనాడు. అందుకని అందరూ అప్పటి వరకు పెళ్ళిళ్ళు, బాల్య వివాహాలు, 1 నుంచి 5 తరగతులు చదవటమే గొప్ప, పల్లెటూళ్ళల్లో గుడ్డిలాంతర్ల కింద వాళ్ళు కాస్త చదువుకోవటమే కష్టమైన విషయం. పెళ్ళైన తర్వాత మనకు ఒక సామాజిక సంస్కృతి స్త్రీల యొక్క జీవితాల్లో ఆంక్షలను పెట్టింది. ఇంట్లో నుంచి గడప దాటి బయటికి రాకూడదు. అప్పుడు వాళ్ళు చదువుకోవాలంటే చాలా కష్టం. 4-5 క్లాసులు చదివితే ప్రాథమికంగా వాళ్ళకి అక్షరాస్యులు కాగలిగారు, కానీ ఉన్నత చదువులు చదువుకోలేని పరిస్థితి. క్రమంగా తెలుసుకోగలిగారు అనమాట. అందుకనే 1905లో పాఠశాలలు కూడా తక్కువ ఉండేవి. బాలికా పాఠశాలలు కావాలని 1905లో ఒక నూతలపాటి విజయలక్ష్మి అనే ఆవిడ ఒక కీర్తన రాసింది. యానీ బిసెంట్ అందరికీ కూడా తెలుసు. ఆవిడ దివ్య సమాజం తరఫున మన భారతదేశంలోకి వచ్చి బాలికా విద్యకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. అందుకని ఒక ప్రభుత్వ పాఠశాలని మా ఊళ్ళో కూడా పెట్టండి అంటూ ఆవిడ ఒక కీర్తన రూపంలో రాయటం, స్వరకల్పన చేయటం కర్ణాటక సాహిత్యంలో చాలా ఆశయం. కర్ణాటక సంగీతంలో ఆ స్వరకల్పన చేసి యానీ బిసెంట్ వారిని ప్రభుత్వపు పాఠశాలని, బాలికా పాఠశాలని మా ఊళ్ళల్లో నెలకొల్పండి అని అడిగే స్థితిలో వాళ్ళు సాహిత్యం రాయగలిగారు. అందుకని అసలు విద్య ఎందుకు అభివృద్ధి చెందలేదు అనేటువంటి ఆలోచనలు పెంచుకున్నారు. ఒక్కళ్ళని చదువుకుంటే సరిపోదు, అందరూ చదువుకోవాలంటే మనకు స్త్రీ విద్యకు ఆటంకమైనటువంటి విషయం బాల్య వివాహం అని వాళ్ళు గుర్తించారు. ఎందుకు మనకు బాల్య వివాహాలు చేసుకోవాలి, మనం ఈ బాల్య వివాహం వలన సామాజిక ఆంక్షలు పెరిగి మనం పాఠశాలలకు వెళ్ళి చదువుకోలేకపోతున్నాం. ముందు ఈ బాల్య వివాహాన్ని నిరసిస్తూ సాహిత్యం రాశారు. అంతేకాకుండా బాల్య వివాహం వలన వితంతువులు ఎక్కువైపోయారు స్త్రీలలో. ఈ వితంతు విద్య కూడా చాలా అవసరం అని గుర్తించి వితంతువులందరూ చదువుకోవాల్సిందే, బయటికి రావాల్సిందే అంటూ వాళ్ళందరూ కూడా ఎన్నో అభిప్రాయాలు తెలియజేస్తూ కథలు, కవితలు అన్నీ చెప్పారు. వీటికి ఈ కథలకి, కవితలకి ఆలంబన ఇచ్చింది జనానా అని ఒక పత్రిక మీరు పదే ఉటంకించారు. హిందూ సుందరి అనే పత్రిక పదే ఉటంకించారు. వీటిల్లో ఆశ్చర్యకరంగా పేర్లు కూడా తెలియని చాలామంది మహిళలు, ఇప్పటి తరానికి వీళ్ళు ఉన్నారు అన్న విషయం కూడా తెలియని, పేర్లు కూడా తెలియని అనేక మంది మహిళలు అనేక అద్భుతమైన వ్యాసాలు రాశారండి. ఈ వ్యాసాలన్నింటినీ మీరు ఎలా సంకలనం చేయగలరు? ఆ వ్యాసాల్లో ఉన్న విషయం ఏంటి? ముఖ్యంగా నేను చెప్పుకోవాల్సింది గుంటూరులో ఉండేటువంటి అన్నమయ్య
గ్రంథాలయానికి ఒక రోజు వెళ్ళటం జరిగి పత్రికలని పుస్తకాలు అవి తిరిగేస్తుంటే పాత పత్రికలు ఒకసారి చూడాలనిపించి వెళ్ళాను. ఆంధ్రపత్రిక 1910లో ఉన్న పత్రిక తీసి చదువుతుంటే కాగితాలు లేచిపోతున్నాయి. అప్పుడు ఒకళ్ళు అన్నారు, ఏమండి ఈ పత్రికల యొక్క సమాచారం అంతా మనకు సాంకేతికంగా నిక్షిప్తం చేసినటువంటి మనసు ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు, అది మీకు ఇస్తామని ఇచ్చారు. అది తీసుకుంటే ఒక సాహిత్య సంపద నిధి నా చేతికి అందినట్టు అనిపించి పరిశీలించడం మొదలెడితే స్త్రీలందరూ పుంఖానుపుంఖాలుగా వ్యాసాలు, కథలు, కవితలు, వివిధ సాహిత్య ప్రక్రియలు ఎన్నో రాశారు. ఏంటి ఇవన్నీ ఇన్నాళ్ళ నుంచి నాకు తెలియలేదని చెప్పి అవన్నీ చాలా ఉత్సుకతతో చదివినప్పుడు వాళ్ళు ఎందుకు రాశారు అని ఆలోచించడం మొదలెడితే, ఓ స్త్రీలు తమ వ్యక్తి స్వాతంత్రం కావాలని ఉద్యమించారు. వ్యక్తి స్వాతంత్రం కాకుండా దేశ స్వాతంత్రం కోసం కూడా వాళ్ళు ఉద్యమిస్తూ ఎన్నో కథలు, కవితలు, నాటకాలు, పాటలు, మంగళహారతులు, లేఖలు, ఎన్నెన్ని సాహిత్య ప్రక్రియలు ఉంటే అన్ని సాహిత్య ప్రక్రియల్లో వాళ్ళు వాళ్ళ యొక్క సాహిత్య సృజనలు చేశారు. ముఖ్యంగా నాటకం 1802లో బండారు అచ్చమాంబ గారు రాసినటువంటి ఒక కథల భార్యాభర్తల సంవాదంలో స్త్రీలు చదువుకుంటే ఎంత బాగుంటుంది, స్త్రీలు చదువుకోవటం వల్ల ఎంత గౌరవం వస్తుంది అని ముందుగా పురుషులు తమ బాధ్యతను గుర్తించి భార్యలకి చదువు చెప్పించాల్సిన అవసరాన్ని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా ప్రథమ కలహంలో కూడా స్త్రీలు తమ ఆత్మగౌరవాన్ని, ఆత్మ చైతన్యాన్ని నిలుపుకోవాలి, తమ ఉనికికి ఒక విలువ ఉండాలి అని ఆలోచించింది బండారు అచ్చమాంబ గారి ప్రథమ కలహం అనేటువంటి ఒక నాటక రూపంలో ఉండేటువంటి ఒక కథ అన్నమాట అది కూడా. ఆ తర్వాత మనకు ఎప్పుడెప్పుడైతే బాల్య వివాహాల గురించి రేవుల దగ్గర కలుసుకుంటారు, ముఖ్యంగా అందరూ ఏమనుకున్నారంటే స్త్రీ సమాజాన్ని ఏర్పాటు చేసుకుని, పల్లెటూళ్ళలో స్త్రీలు చూడండి, స్త్రీ సమాజాలంటూ ఒక ఇంట్లో కలుసుకుని వాళ్ళకి ఏం అవకాశాలు లేవు, ఆ ఇంట్లో కలుసుకుని మనం స్త్రీల యొక్క సమస్యల్ని మనం చర్చించుకుంటూ పరిష్కారాలు వెతుక్కుంటూ మహిళాభివృద్ధి గురించి మనం ప్రయత్నాలు చేసుకోవాలి అని క్రియాశీల దృక్పథం ఎట్లా ఉండాలి, విషయం సమస్యను వివరించడమే కాకుండా తమ సాహిత్యంలో స్త్రీలందరూ చైతన్యవంతులు అవ్వటానికి చేయగలిగినటువంటి క్రియాశీల దృక్పథాన్ని కూడా వాళ్ళలో అభివృద్ధి చెందుతూ చాలా సాహిత్యాన్ని రాశారు. ఒక విషయం ఇక్కడ బాగా అర్థమవుతోందండి. 1900 సంవత్సర ప్రారంభ దశలోనే, ఈ దశాబ్ద ప్రారంభ దశలోనే, ఈ శతాబ్ది ప్రారంభంలోనే ఆడవాళ్ళందరూ స్త్రీలకు విద్య అవసరం, ముఖ్యంగా ఇంటి పనులకి వంట పనులకే పరిమితం కాదు, స్త్రీలు కూడా విద్యావంతులు కావాలి, జ్ఞానవంతులు కావాలి, చదువు నేర్చుకోవాలి, తద్వారా సమాజానికి ఉపయోగపడాలి అన్న ఒక భావనలోకి వచ్చారు. అక్కడి నుంచి సంఘటితమైతేనే స్త్రీలందరూ ఒక సమాజాలు, ఒక నలుగురు కలిసి ఏర్పాటు చేసుకునే చిన్న చిన్న సంఘాలు, వీటి ద్వారానే మనం ఒకళ్ళకొకళ్ళకు ఆలంబనగా, అంటే చదువు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళకి చెప్పడం, కొత్త కొత్త ఆలోచనలు ఏమన్నా ఉంటే ఒకళ్ళకొకళ్ళు పంచుకోవటం, ఇలా చిన్న చిన్న సమాజాలు, చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడి స్త్రీ విద్యని అభివృద్ధి చేసుకోవాలి. దాంట్లోనే కొన్ని ఉపన్యాసాల ద్వారా, కొన్ని నాటకాల ద్వారా, కొన్ని కథల ద్వారా, కొన్ని కవితల ద్వారా వీళ్ళలో చదువు మీద, జ్ఞానం నేర్చుకోవాలన్న దాని మీద వాళ్ళకు ఉత్సాహాన్ని పెంపొందించాలి అన్న విషయాన్ని గ్రహించారండి. అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా ఈ 1900 నుంచి 1910 లోపు ఎక్కువ వ్యాసాలు ఉన్నాయి. రకరకాల పత్రికలు స్త్రీలే రాసిన వ్యాసాలు, రాసినవి కాకపోయినా ఉపన్యసించినవి, వాటిని వ్యాసాలుగా ప్రచురించినవి ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాసాలు ఎంతో ఉత్సాహవంతంగా స్త్రీలను సంఘటితపరిచే విధంగా ఉన్నాయండి. ఆ తర్వాత 1910 తర్వాత వచ్చిన రచయిత్రులు ఎలా ఉన్నారు, అందులో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఉద్దేశాల్లో వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎట్లా ప్రగతిశీలత వైపు వాళ్ళు నడిచారు అన్నవి మీ గ్రంథంలో ఎలా రాశారు? ఇందాక మీరు అన్నారు కదా ఎన్నో వ్యాసాలు రాశారు అని. ముఖ్యంగా స్త్రీల విద్యకి సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా మనం తలుచుకోవాల్సిందేమో వేమూరి శారదాంబ గారు. ఆవిడ 1896లోనే కవిత్వం రాశారు, పద్యాలు రాశారు, శతకం రాశారు. ఆ శతకంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎందుకు మమ్మల్ని చదువుకోనీరు అని లింగ వివక్షను ప్రశ్నించి, మగవాళ్ళు మాత్రం ఎందుకు చదువుకోవాలి, మేము చదువుకునే అర్హత మాకు లేదా, స్త్రీ పురుషులందరికీ తెలివి సమానమే కదా, మేము కూడా చదువుకోవాలి, అయితే మేము చదువుకోవాలంటే మీరు చాలా బాధపడుతున్నారు, ఏంటి స్వతంత్రులు అయిపోతారేమో స్త్రీలందరూ అని. కానీ మేము ఆ స్వతంత్రాన్ని చాలా బాధ్యతతో నిర్వహించగలుగుతాం స్త్రీలు కనుక విద్యావంతులైతే, అది మీరు గుర్తించండి అంటూ మాధవ శతకాన్ని రాశారు. అది 1901లో కళావతి అనే పత్రిక ద్వారా వచ్చింది. తర్వాత హిందూ సుందరి పత్రికలో స్త్రీలే నడిపి, స్త్రీలే పత్రికా నిర్వాహకులుగా ఉండి చాలా చాలా విషయాలు తెలియజేశారు. దాంట్లో
దాంట్లో మీరు ఇందాక చెప్పినట్టు ఒక నాటకం వచ్చింది 1805లో. వీళ్ళు నాటకాలంటే ఎక్కడ అనుకో, ఆ గదిలోనే స్త్రీ సమాజాలు కలుసుకునే చిన్న చిన్న ఇవాళ అంతర్జాతీయ మహిళా సంఘాల కింద అవి అభివృద్ధి చెందిందనమాట. చిన్న చిన్న గదుల్లోనే చిన్న చిన్న నాటకాలు, ఆహార్యాలు అవి లేకపోయినా నాటకాలు అయితే, ఎందుకంటే అక్షరాస్యులు లేరు, మనం ఎంతసేపటికి వ్యాసాలు రాసినా కూడా ఎప్పుడూ దృశ్యకావ్యంగా మనం చెప్తూ ఉంటే నాటకం రూపంలో చాలా మనసు లోతుల్లోకి చొచ్చుకోగలుగుతుంది, ప్రభావితం చేయగలుగుతాము, స్త్రీ విద్య యొక్క చైతన్యాన్ని మనం ఇవ్వగలుగుతామని నీలాటి రేవి దగ్గరికి వెళ్తే కూడా నాటకంలాగా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళు మామూలు భాష కాకుండా వాళ్ళు స్త్రీలు చదువుకోవటం వల్ల వాళ్ళ అత్తగారు చదివించనుంటోంది, వాళ్ళ అమ్మ చదివిస్తానుంటుంది, ఆ పిల్ల ఏడుస్తోందిట. ఇది అనమాట వాళ్ళ సంభాషణలో భాగంగా. రెండోదైతే ఒక ఆడపిల్ల పెళ్లి చేసేస్తాం, బాల్య వివాహం చేసేస్తామని ఆ తండ్రి ఒప్పుకోకపోతే వాళ్ళ స్నేహితురాలు వచ్చి చెప్తే ఆ తాళిబొట్టుని 1806లో ఈ విషయం జరిగింది. తాళిబొట్టుని తెంపి బారేసి నువ్వు యుక్త వయసులో ఒక యుక్త వయస్కుని చూసి పెళ్లి చేసుకుని హాయిగా ఉండు, ఆ పెళ్లిని నిరసించు అనేటువంటి ఆలోచనలు స్త్రీలు పెంచుకోవటం జరిగిందనమాట. తర్వాత ఇంకొక తండ్రి, నేను చదువుకోని వాడికి ఇస్తాను, నువ్వు చదువుకోవటానికి వీల్లేదు అని ఒక కూతుర్ని అంటే తల్లిలో ఎంత చైతన్యం వచ్చిందంటే అది చదువుకుని తీరుతుంది, నువ్వు చదువుకోని వాడికి ఇచ్చేటట్టయితే నేను ఒప్పుకోను, నువ్వే ఇంట్లో పని చేయి, నేను వెళ్ళి కొలువు చేసుకుని వచ్చి డబ్బు తీసుకొస్తాను, చదువుకున్న వాడికి ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తాను, ఆ పిల్లని చదివిస్తాను అనేటువంటి చైతన్యం తెచ్చుకున్నటువంటి విమల అనేటువంటి నాటకం హిందూ సుందరిలో పడింది. అట్లా నాటకాలు, కవితలు, సంగీతాలు, ఉపన్యాసాలు, వ్యాసాలు పుంఖాలుగా రాస్తూ అందరినీ వాళ్ళ చైతన్యవంతులు చేయాలనుకున్నారు. ఒక సామాజిక బాధ్యతగా భావించారు. సమాజంలోంచి పుట్టుకొచ్చిందే ఈ స్త్రీల సాహిత్యం. స్త్రీల కొరకం, స్త్రీల కోసం రాసినటువంటి సాహిత్యం. ఏ ప్రపంచ చరిత్రలో కూడా లేనటువంటి గొప్పతనం మన తెలుగు స్త్రీల సాహిత్యానికి ఉన్నదని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. బాలాంతరపు శేషమ్మ గారు అన్నారు, చదువుకుంటే ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఎప్పుడు కూడా ధైర్యం అవసరం అనమాట స్త్రీకి, బయటకు వచ్చి అన్ని పనులు చేయాలంటే అది కూడా విద్యతో లభిస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత కొంతమంది వచ్చేసి అసలు మనం చదువుకుంటమే కాకుండా ఉన్నత చదువులు చదువుకోవాలి, కేవలం 3-4 కాకుండా ఉన్నత చదువు అంటే ఆ రోజుల్లో 8 నుంచి 10 వరకు కనీసం అనమాట. ఆ ఉన్నత చదువులు చదువుకోవాలని ఒకళ్ళు ప్రతిపాదిస్తుంటే ఒక పక్క నుంచి మనకు బాల్య వివాహాలు వితంతులు అయిపోయారు. వితంతులు ఎంతో చేశారు, స్వాతంత్రోద్యమంలో వాళ్ళ భాగస్వామ్యం చాలా ఎక్కువ ఉంది. వితంతులు కూడా చదువుకోవాలి, వాళ్ళు బయటికి రావడానికి గడప దాటి వంటిల్లు దాటి బయటికి రావటాలి అనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి శిరోముండనాలు కూడా చేయిస్తూ వాళ్ళని బయటికి రాకుండా వికృతి రూపాలు కల్పించినటువంటి సమాజ సంస్కృతిని గురించి వాళ్ళు చాలా ఆలోచనలు చేశారు. వితంతు స్త్రీలు కూడా బయటకు వచ్చి మీటింగులకు రావాలి, చదువుకోవాలి అని చెప్పి ఒక స్త్రీ జూలూరి తులసమ్మ అంటారనమాట. స్త్రీలకు వితంతు స్త్రీలందరికీ ఆధ్యాత్మిక విద్యల్ని పెట్టి ఇళ్లలో కూర్చోబెడుతున్నారు. ప్రపంచ జ్ఞానం కావాలి, లోకజ్ఞానం కావాలి, వితంతు స్త్రీలు కూడా బయటికి రావాలి, వాళ్ళల్లో అప్పుడే అభివృద్ధి ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, స్వావలంబన నేర్చుకుంటారు. అందుకని వృత్తి విద్యలు కూడా నేర్చుకోవాలి. వృత్తి విద్యలు అంటే మనకేంటి, కుట్లు, అల్లికలు, ఏదో ఒక ఉపాధిని కల్పించేటువంటి కుటీర పరిశ్రమలు నేర్చుకుని వృత్తి విద్యలు కూడా నేర్చుకుంటే స్త్రీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ఆర్థిక స్వావలంబన కూడా పొందుతారు అని గ్రహించారు. అసలు సమాజంలో ఎందుకు స్త్రీలు వెనకబడి ఉన్నారు, పురుషులతో పాటు సమానంగా ఎందుకు లేరు, మనం ఎందుకు సమానంగా కాలేము? స్వతంత్ర జీవనావశ్యకత కావాల్సింది సమానత్వం. సమానత్వం రావాలి అంటే నిర్బంధాలన్నీ తొలగిపోవాలి, మన మీద ఉండేటువంటి నిర్బంధాలు. ఈ సమానత్వం పొందటమే స్వరాజ్యం. అప్పుడే జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతున్నటువంటి రోజులు స్వరాజ్యం అనేటువంటి ఆలోచనని పెంచారనమాట దేశ నాయకులందరూ. స్వరాజ్యం అంటే సమానత్వాన్ని సాధించటం, గౌరవప్రదంగా జీవించటం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో మనం ముందుకెళ్ళగలిగినప్పుడే వ్యక్తి స్వాతంత్రం మనకు లభిస్తుంది. స్త్రీలకి వ్యక్తి స్వాతంత్రం లభిస్తుంది. ఈ వ్యక్తి స్వాతంత్రం అనేది చాలా గొప్పది. స్త్రీలకి ముందుగా వ్యక్తి స్వాతంత్రాన్ని కనుక పొందగలిగితేనే స్త్రీలు ఏ రంగంలో అయినా కూడా మహిళలు అభివృద్ధి చెందగలుగుతారని ఆనాడే స్త్రీలు ఆలోచించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతటి విస్తృత సాహిత్యం ఎందుకు విస్మరింపబడింది? స్త్రీలు రాసేసరికి విస్మరింపబడారా? అసలు చదువుతుంటే విస్మయం కలుగుతుంది. నేటికి కూడా ఎన్నిసార్లు చదివినా ఆ సాహిత్యాన్ని అంతగా ఉత్సాహాన్ని, మనలో ఆ చైతన్యాన్ని, శక్తిని కూడా మనం పుంజుకునేటట్టు చేయగలిగే సాహిత్యం అంటే ఈ స్త్రీల సాహిత్యం. 1800 నుంచి నేను తీసుకుంది 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు తీసుకున్నాను. తర్వాత చాలా వచ్చింది సాహిత్యం. అయితే మనకు
ముందే మనకు స్వాతంత్ర సాధనకి ముందు స్త్రీలలో ఇంతటి చైతన్యం కలగటం అనేది ఇవాళ స్త్రీవాద చైతన్యం మనం వింటున్నాం. కానీ అంతకు మునుపు ఇంతటి చైతన్యం ఉందా? ఈ చైతన్యాన్ని వెలికి తీసి తరతరాలకి అందించాలి. ఇది గొప్ప సాహిత్యం అని అనిపించి నేను ఆ సాహిత్యం వాళ్ళు చెప్పరే రాజకీయ విషయం లేదు, నీతి విషయం లేదు, చరిత్ర విషయం లేదు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. గణితం కూడా నేర్చుకోవాలి స్త్రీలు, మామూలుగా కాదు అని చెప్పి గణితం నేర్చుకోవాలి, ఖగోళ శాస్త్రం, ప్రపంచం గురించి తెలుసుకోవాలి అని వాళ్ళు ఆ రోజుల్లో 1910 లోపలే ఆలోచించారు. ఆర్థిక స్వావలంబన వైపు చూడాలి. 1912లో అసలు మనం చదువుకోలేకుండా ఇన్ని ఆంక్షలకు గురవుతోంది. పెళ్ళి అనేటువంటి ఇది మనకు అడ్డుగా నిలుస్తుంది. కాబట్టి అసలు పెళ్ళి ఎందుకు? భర్త చూస్తే అణిచివేస్తూ, తెల్లారులేస్తే విసుక్కుంటూ, రుసరుసలాడుతూ, పుస్తకం చదువుకుంటుంటే కూడా వీలు లేనప్పుడు అసలు ఈ పెళ్ళి మనకి ఎందుకు ఇంత ప్రతిబంధంగా ఉంది? అసలు ఎందుకు విడాకులు తీసుకోకూడదు అనే ఆలోచన. అప్పటికి విడాకుల చట్టం కూడా మనకు రాలేదు. 1955లో భారతదేశంలో విడాకుల చట్టం వచ్చింది. 1912లో విడాకుల గురించి ఆలోచించారు స్త్రీలను తెలిసి ఆశను. ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేయాలని 1916లోనే స్త్రీలు వ్యాపారం చేయాలి. పదార్థము ద్రవ్యంగా మారినప్పుడే మాత్రమే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి మనం స్త్రీలం వ్యాపారం చేయాలి, అందరికీ అందుబాటులో. వ్యాపారపు నైపుణ్యాలను స్త్రీలు పెంచుకోవాలని 1916లో ఒక స్త్రీ రాస్తే నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను అన్నమాట. చట్రాతి లక్ష్మీ నరసమ్మ అని ఆవిడ రాశారు. అవునండి, 1900 దశాబ్దంలో, ఆ దశాబ్దంలో స్త్రీలకు చదువు అవసరము, స్త్రీలు కూడా తెలివిగా ఉండాలి, స్త్రీలు జ్ఞానాన్ని పెంచుకోవాలి, చదువుకోవాలి అనుకున్న వాళ్ళు 1911 తర్వాత వచ్చిన వ్యాసాల్లో స్త్రీలు పరీక్షలు రాయాలి, చదువుకోవటమే కాదు ఉత్తీర్ణత సాధించాలి, ఇంకా పైకి ఎదగాలి, విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలి, విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలి, ఉత్తీర్ణత సాధించి ఒక సర్టిఫికేట్ సంపాదించాలి. అదే కాకుండా కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, దాంట్లో స్త్రీలకు సాధికారత కావాలి. ఇట్లాంటి ఆలోచన సరళి ఆ రోజుల్లోనే మహిళల్లో కలిగిన ఇంత చైతన్యం ఉన్నది అన్న విషయం సాహిత్యంలో ఇంత అద్భుతమైన చైతన్య స్రవంతి అనేది నడిచింది అన్నది మీ పుస్తకం ద్వారానే నేను తెలుసుకున్నాను కూడా. ఇది సమాజానికి మీరు తెలియజేశారు. మీరు చాలా అద్భుతాన్ని చేశారు ఇక్కడ. మీరు సాధించింది మామూలు విజయం కాదండి. ఇది మనందరూ ఎంతోమంది ఈ పుస్తకాన్ని చదివి అవునా అని నిబిడాశ్చర్యానికి లోనయ్యే పరిస్థితి ఉంది. అంత అద్భుతమైన సాహిత్యాన్ని మీరు అందించారు, మంచి పుస్తకాన్ని. దీనికి మంచి పేరు కూడా పెట్టారు, స్వతంత్రత నుండి స్వాతంత్ర్యానికి అని. స్వతంత్రత నుండి స్వాతంత్ర్యానికి అంటే స్త్రీలు ముందు వ్యక్తి స్వాతంత్రం కోసం సాధించుకుంటూ సామాజిక సంస్కృతిని అధిగమిస్తూ ఆలోచనని పెంచుకోవటమే. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని నిలుపుకోవాలనే తాపత్రయపటమే వ్యక్తి స్వాతంత్రం. ఆ రోజుల్లోనే నస్త్రీ స్వాతంత్ర అర్హత అన్న దగ్గర నుంచి లేదు, పలానా పురాణాల్లో పలానా గార్గి, పలానా వీళ్ళందరూ కూడా వేద సభల్లో ఉన్నారు అని ఉటంకిస్తూ వచ్చిన వ్యాసాలు, కథలు కూడా ఉన్నాయండి. మనుస్మృతిని గురించి విశ్లేషించుకుంటూ వచ్చారు స్త్రీలు. భారత రామాయణాల గురించి కూడా విమర్శించుకుంటూ వచ్చారు. కొంతమంది దాంట్లో కూడా భిన్నమైనటువంటి ఆలోచనలు పెంచుకున్నారు. పరాశర స్మృతులు వీళ్ళందరి గురించి స్త్రీల యొక్క అభివృద్ధికి ఉపయోగపడిన పురాణాలని గుర్తిస్తూనే స్త్రీలకు యొక్క అభివృద్ధికి ఆటంకప్రాయమైన విషయాలను కూడా విమర్శకు పెట్టారు వాళ్ళందరూ. ముఖ్యంగా మనకు ఉన్నవ లక్ష్మీబాయి గారు, గుంటూరులో శారదానికేతన్ పెట్టినటువంటి ఉన్నవ లక్ష్మీబాయి గారు ఆవిడ వృత్తి విద్యను నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి, వితంతువులందరినీ తీసుకొచ్చి అభివృద్ధి పరచాలి అనే మంచి సదాశయంతో ఆవిడ చాలా బాగా తీసుకొచ్చారు. ఆ సందర్భంలోనే మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం అంటే స్త్రీలందరూ శాస్త్ర విద్యలు, ఉన్నత విద్యలు చదువుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి పరిస్థితులు 1910 నుండి మనకు 1950
20 వరకు స్పష్టమైనాయి. అంటే స్త్రీలు అప్పటికి ఎలా ఉన్నారు, స్త్రీలు చదువుకోవాలి, స్త్రీలు సామాజికంగా ముందుకు రావాలి, స్త్రీలు ఆర్థిక స్వావలంబన పొందాలి అని అనుకున్నారు. వీటన్నిటిని పొందినా కూడా మనకు సమానత్వం రావట్ల. ఇవన్నీ ఎందుకు? స్త్రీలు స్వతంత్రంగా జీవించాలంటే సమానత్వం కావాలి, సామాజిక సమానత్వం, స్త్రీ పురుషులు సమానము అనే భావన కలగాలంటే వాటికి ఆటంకప్రాయమైనటువంటి విషయాలన్నిటి మీద వాళ్ళు చర్చించుకున్నారు. ఆ రోజుల్లో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయో కూడా నిర్ణయించుకున్నారు. అయితే స్త్రీలు సమానత్వం పొందటానికి కేవలం సామాజికంగా ఆశ్చర్యకరమైన విషయం కూడా వ్యాసం కూడా నేను ఒకటి మీరు ఉటంకించారు ఇందులో. స్త్రీలకి పురుషులకు కూడా లైంగిక కోరికలు ఒకే విధంగా ఉంటాయి, స్త్రీలని అణచకూడదు, స్త్రీలను అణిచేస్తున్నారు ఇక్కడ. ఇలాంటివి ఇంత ఫార్వర్డ్ థింకింగ్ అన్నది ఆ కాలంలో స్త్రీలలో వచ్చింది. ఆ కాలంలో స్త్రీలు వచ్చి రావటం వేరు, దాన్ని పత్రికాముఖంగా వెలిబుచ్చటం వేరు. అంత ధైర్య సాహసాలతో వాళ్ళు ఇలాంటి వ్యాసాలు కూడా రాశారంటే చాలా ఆశ్చర్యం. ఒక నాటకంలో కందుకూరి రాజలక్ష్మి గారి పాత్రను ప్రవేశపెట్టి ఆవిడ స్త్రీ పురుషులకి కామన్ సమానమే కాబట్టి స్త్రీలకు ఎందుకు ఉండకూడదు అనుకున్నారు, వితంతువులకి చేసి వాళ్ళని ఎటువంటి ఆలోచనలు కోరికలు లేకుండా ఎందుకు మీరు ఇలా చంపుతున్నారు అని ఆవిడ రాస్తే మనకు కనుపర్తి వరలక్ష్మి గారు అంటారు స్త్రీ పునర్వివాహాలు చేయాలి, వాళ్ళకి పునర్వివాహాలు చేయాలి అని. ఎంతసేపటికి వాళ్ళకి పునిస్త్రీ పునర్వివాహాలు కానీ ఇటు వితంతు వివాహాలకి యొక్క ప్రోత్సాహం చాలా అవసరం అని చెప్పి వాళ్ళు చాలా నడుం కట్టినటువంటి స్త్రీలు తమ సాహిత్యం ద్వారా అందరిలో కూడా ఆ చైతన్యపు ఆలోచనలు పెంచారు ఆనాటి స్త్రీలందరూ. ముఖ్యంగా మనం అనుకున్నాం ఆస్తి హక్కు గురించి కళ్ళేపల్లి వెంకటరమణమ్మ గారు 1904లో గుర్తించారు. స్త్రీలు ఎందుకు ఇలా ఉన్నారు, సమానంగా పురుషులతో లేరంటే మనకు ఆస్తి హక్కు లేదు, అంటే ఆర్థిక స్వాతంత్రం లేదు, మనం అవన్నీ ఎలా సంపాదిస్తాం, వృత్తి విద్యలు చేయటం, ఆర్థిక స్వావలంబన, కాస్తో కూస్తో చేదోడు వాదోడుగా కుటుంబానికి రక్షణగా ఉండటం ఎన్నో నాటకాలు కథలలో వచ్చిందనమాట. అయితే ఇవన్నీ సాధించిన సమానత్వం మనం ఎక్కడో సాధించలేకపోతున్నాం. సమాజంలో పురుషులతో పాటు స్వతంత్ర జీవనావశ్యక్తికి సమానత్వం చాలా ముఖ్యం. సమానత్వం సాధించాలంటే కాస్త కూస్తో సంపాదన నేర్చుకుంటున్నాం, కాస్త కూస్తో సామాజికంగా చదువుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, అయినా రావట్లేదంటే వాళ్ళు ఆలోచించారనమాట. అన్నిటికంటే రాజకీయ సమానత్వం కూడా అవసరము మనకు రాజకీయ రంగాల్లో. 1910లో స్త్రీలకు ఓట్లు కావాలి అని బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టే ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో స్త్రీలు కూడా అర్థం చేసుకున్నారు, మోటుపల్లి రామాబాయమ్మ వాళ్ళు. ఇంకా అది కాకుండా మనకు స్త్రీ నియోజక స్వాతంత్రం 1919లో ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే జాతీయోద్యమంలో జరిగినటువంటి పరిణామాలు, సంఘటనల యొక్క ప్రభావం స్త్రీల మీద ఉండి స్త్రీల ఆలోచనలలో కూడా చాలా మార్పు వచ్చింది. 1919 చట్టం రాగానే మింటో మార్లే సంస్కరణ తర్వాత మొట్టమొదటి ప్రజాస్వామ్యం భారతీయులకి పరిపాలనలో ఒక నియోజకవర్గాల్లో సభ్యుల్ని ఎన్నుకోవచ్చు అని మొదలుపెట్టినటువంటి చట్టం 1919లో. ఆ చట్టాన్ని వెంటనే వీళ్ళు అర్థం చేసుకుని దానిలో ఏం చేశారంటే మనకు విభజించి పాలించే రాజనీతితో బ్రిటిష్ వాళ్ళు ముస్లింలకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక నియోజకవర్గాలను పెట్టారు. అభివృద్ధి చెందింది. ఆ తర్వాత వెంటనే స్త్రీల ముస్లిమ్స్కే ఇచ్చినప్పుడు మహిళలకు ఎందుకు ప్రత్యేక నియోజకవర్గ స్వాతంత్రం ఉండదు అని ఆలోచించి మనకు 1919లోనే మోటుపల్లి రామాబాయమ్మ గారు ఎంతో చక్కటి వ్యాసం రాశారు. ప్రత్యేకంగా కావాలి, అటు కనుపర్తి వరలక్ష్మమ్మ గారు కూడా వచ్చి స్త్రీలకు స్వతంత్రం లేదా, స్త్రీలకు స్వాతంత్రం అవ్వాలి, ప్రత్యేక నియోజకవర్గాలుండి రాజకీయ రంగంలో కూడా స్త్రీలు అడుగు పెట్టినప్పుడే స్త్రీల యొక్క సమస్య రాశారు. ఒక 100 మంది స్త్రీల సచ్చరిత్ర రత్నమాల, అబలా సత్యవతి రత్నమాల 1901లోనే జనానా పత్రిక ద్వారా మనకు బండారచ్చమాంబ గారు గొప్ప గొప్ప స్త్రీల గురించి పరిచయం చేశారు. మనం కూడా అలా ఉండొచ్చు అని మనం అనుకుంటాం. ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం. అప్పుడు అందరు గొప్ప గొప్ప స్త్రీల గురించి అందరికీ తెలియబడ్డారు. వాస్తవంగా చరిత్రలో నిలిచినటువంటి స్త్రీల గురించి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఉన్న స్త్రీలు ఆవిడ స్వయంగా వెళ్ళి ఉండటం చేత వాళ్ళందరినీ పరిశీలించి వాళ్ళందరినీ అప్పటికి ఇంకా రాజకీయ వ్యవస్థ ఉండేది కాస్తో కూస్తో మనకు జమీందారీ సిస్టమ్. అందుకని ఆ రకంగా అటువంటి స్త్రీలు ఎంత గొప్పగా అభివృద్ధి చెందారు, వాళ్ళ శక్తియుక్తులను ఎట్లా చూపించారని అందరికీ తెలియజేస్తూ ఆ రకంగా ఆవిడ 1901 నాటికే అబలా సచ్చరిత్ర రత్నమాల అని బండారు అచ్చమాంబ గారు పుస్తకం రాశారు. అద్భుతమైన పుస్తకం రాశారు. అది ఇప్పుడు దొరుకుతుందండి మనకి, మనకు గ్రంథాలయాల్లో దొరుకుతుంది. మనకు గుంటూరులో అన్నమయ్య గ్రంథాలయంలోనే నేను తెచ్చుకోగలిగాను అనమాట.
ఇలా మనకు 1910 నాటికి స్త్రీలకి చాలా అవసరం, చదువు ఉన్నత విద్యలు అవసరం అనుకుంటూ 1910 నుంచి 20 లోపల ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేస్తూ స్త్రీలు 20 తర్వాత రాజకీయంలో రంగంలో మనం అడుగు పెట్టాలి అని అనుకున్నారు. కానీ రాజకీయ రంగంలో అడుగు పెట్టాలంటే ఏమిటి అడ్డంకులు అని మనం చలంగారు చెప్తారు. స్త్రీకి ఓ శరీరం ఉంది, వ్యాయామం కావాలి, స్త్రీకి ఓ హృదయం స్పందన కావాలి, స్త్రీకి ఒక మెదడు ఉంది, జ్ఞానం కావాలి. కానీ ఆయన 1930లో చెప్తే ఆయన 30లో చెప్తే 1928 అక్టోబర్లో మన కనుపర్తి వరలక్ష్మ గారు ఇదే విషయాన్ని రాశారు. ముందే ఒక స్త్రీగా ఏం రాసింది, స్త్రీల యొక్క జీవితం అంతా పురుష చిత్తాయుతంగా జరుగుతూ ఉంటాయి, స్త్రీలకు శరీరం ఉంది, దానికి ఒక సుఖంగా కావాలని ఎవరు ఆలోచించట్లేదు, స్త్రీలకు ఒక మనస్సు ఉంది, దానికి వాంఛలు ఉంటాయని ఎవరు ఆలోచించట్లేదు, స్త్రీకి ఒక మెదడు ఉంది, దానికి ఒక పరిజ్ఞానం ఉండాలని ఎవరు ఎందుకు ఆలోచించట్లేదు అని చలంగారి కంటే ముందే మన కనుపర్తి వరలక్ష్మ గారు చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ రకంగా స్త్రీలు కొత్త కొత్త ఆలోచనలు పెంచుకుంటూ ముందుకెళ్లారు. మనకు 1932 ఆ ప్రాంతం 30లో 28 నాటికి స్త్రీలకి ఓటు హక్కు వచ్చింది. విద్యావంతులైన స్త్రీలకు మాత్రం ఓటు హక్కు వచ్చింది భారతదేశంలో. అందుకని వాళ్ళు ఏం చేశారు, 1930లో మున్సిపాలిటీ చట్టాలు వచ్చాయి, మనకు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చాయి భారతీయుల భాగస్వామ్యంతో. మేము 30 నాటికి మేము కూడా చదువుకున్న వాళ్ళం, ఓటు హక్కునే కాకుండా పరిపాలనలో భాగస్వామ్యం వహిస్తాము, మా ఆలోచనలు మేము చెప్తాము, మున్సిపల్ ఎన్నికల్లో నిలబడి మేము ప్రత్యేకంగా మగవాళ్ళు ఏం చెప్తే అది వింటాం కాకుండా మేము కూడా మా ఆలోచనని పంచుకుంటాము. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయంటే వాళ్ళు ఎన్ని ఆలోచనలో పెంచుకున్నారు. మనకు అదే సమయంలో ఏమైందంటే అది అప్పుడు నాకు బాగా గుర్తండి, మా అమ్మమ్మ గారు చెప్పారు, ఒక ఉద్యమంలాగా సంతకం అన్నది నేర్చుకోవాలి, సంతకం పెట్టగలిగిన వాళ్ళే ఓటు వేయగలుగుతారని చెప్పి కనీసం సంతకం అన్నా నేర్చుకోవాలి, అక్షరాస్యత అనేది నేర్చుకోవాలి. విపరీతంగా వచ్చి రాత్రిపూట లాంతర్లు పట్టుకొని వచ్చి కూర్చుని చదువుకున్న స్త్రీలు చాలా గొప్ప స్త్రీలు ఉన్నారు. లాంతర్లు ఎప్పుడు మనకి ఇన్ని సౌకర్యాలు ఉంటే కూడా అంత చదువు రావట్లేదు. మనకి 22 తర్వాత మనకి ఏమైందంటే 27తో సత్యాగ్రహ ఉద్యమం ఉంది, చాలా గొప్ప ఉద్యమం కదా. వాళ్ళు కొన్ని నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా ఖద్దరు ఉద్యమం చాలా ప్రసిద్ధి పొంది, మద్యపాన నిషేధం, ఖద్దరు ఉద్యమము, మనకు ఆంధ్ర ఏంటి మన భారతీయ 47 స్వాతంత్రోద్యమం వరకు జరిగిన విషయాలు చెప్తే సత్యాగ్రహ ఉద్యమంలో అందరూ భాగస్వాములే. ఖద్దర్లో ఉద్యమంలో పాల్గొన్నారు స్త్రీలందరూ. ఖద్దరు ఉద్యమం వలన ఏమైందంటే విదేశీయులు మన డబ్బుని ఎక్కడెక్కడ లాగేసుకుని మన దగ్గర లేకుండా చేశారో గ్రహింపుకు రావటం చేత భారతీయులందరూ వాళ్ళ వ్యాపారానికి గండి కొట్టాలనుకున్నారు, వస్త్ర పరిశ్రమకు గండి కొట్టి మన అభివృద్ధి మనం చేసుకోవాలంటూ ఖద్దరు ఉద్యమాన్ని మొదలుపెట్టారనమాట. ఆ రకంగా ఆ ఉద్యమంతో బాగా పుంజుకుంది మన జాతీయోద్యమం అనమాట. స్త్రీలందరూ ఉండి ఆ ఖద్దరు నూలు వడకటం, ఖద్దరు నేయటం, ఖద్దరు వస్త్రాలనే ధరించటం, ఖద్దర్ని అమ్మటం, ఆ ప్రచారాలు చేస్తూ కుటీర పరిశ్రమగా పెట్టుకుంటూ స్త్రీలందరూ ఖద్దరు ఉద్యమంలో భాగస్వాములై నిజంగా నేటికి కూడా మనం ఇంకా ఉద్యమాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని స్ఫురింపజేసే విధమైన సాహిత్యాన్ని రాశారు. ఎంతోమంది స్త్రీలు దానిలో ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో 1930 రాగానే మన ఉప్పు మీద పన్ను ఎక్కువ వేసేసారు. వాళ్ళు 8 రెట్లు పెంచారు. బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక దోచుకోవటమే వాళ్ళ ఉద్దేశం అనమాట. అప్పుడు ఉప్పు సత్యాగ్రహంలో స్త్రీలందరూ ముందుకు రావాలి. గాంధీజీ గుర్తించాడు స్త్రీలందరూ చదువుకుంటే ముందుకు రాగలుగుతారు అని. ఎందుకంటే 1921లోనే మనకు చీరాల పేరాల ఉద్యమంలో సహాయ నిరాకరణ ఉద్యమం చేసినప్పుడు మొట్టమొదటిసారి అలివేలి మంగమ్మ అని ఒక స్త్రీ అరెస్ట్ కాబడింది. దాని యొక్క నమూనాగా మనకు నేటి మాలతీ చంద్రుడు గారు కూడా హృదయనేత్ర నవల్లో పేర్కొంటారు. అట్లా అరెస్ట్ అయ్యి వాళ్ళందరూ ఆనాడు ఆ పన్నుని నిరాకరిస్తూ కొన్నాళ్ళ పాటు పన్నుని వాయిదా వేయించగలిగి ఎక్కువ డబ్బు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఉద్యమం మొదలుపెట్టారు. ఇది జాతీయోద్యమం కాదా ప్రాంతీయ ఉద్యమం అనుకుంటే ఇది కూడా ఒక రకంగా బ్రిటిష్ పాలన వాళ్ళు వేసినటువంటి పన్నుల్ని నిరసించినట్టు ఉద్యమం. అయితే 1930 నాటికి ఉప్పు సత్యాగ్రహం ఉవ్వెత్తున జరిగిందనమాట. గాంధీ గారు స్త్రీల ముందు నిలబడి చేయాలి, ఎందుకంటే స్త్రీల శక్తి ఆయన కూడా గుర్తించడం మొదలెట్టారు. వీళ్ళందరూ పైకి రావటం, అన్ని రకంగా ముందుకు రావాలనుకోవటంతో వీళ్ళందరూ ఉద్యమంలో భాగస్వామ్యం. ఉప్పు వండుకుంటూ సముద్ర తీరాల్లో అందరూ చేశారనమాట ఉప్పు సత్యాగ్రహం. చాలామంది స్త్రీలు సముద్ర తీరానికి వెళ్ళారు. అయితే సముద్ర తీరం దగ్గర లేకపోయినా మేమంతా ఉద్యమం చేయాలనుకున్న వాళ్ళందరినీ కూడా ఈ మద్యపాన నిషేధం విషయంలో పికెటింగ్లు చేయండి, అది కూడా ఉప్పు సత్యాగ్రహంలో భాగం అన్నారు. చాలా సభలు పెట్టుకోండి, చాలా ఆంక్షలు ఉండేవి, సభలు పెట్టుకోవాలన్నా చేయాలన్నా. ఇందా నుంచి మీరు చెప్తున్నారు, మీ అమ్మమ్మ గారు
గారు సత్యవతి గారు గుర్తొచ్చారు నాకు. ఆ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయినటువంటి ఒక స్త్రీగా ఆవిడ వితంతులు వీళ్ళందరూ సభలు పెట్టుకోవాలంటే ఎక్కడికక్కడ ముందే పోలీసులను పెట్టేసి వీళ్ళని రానికుండా చేసేవాళ్ళు. ఆ సందర్భంలో వాళ్ళందరూ ఉప్పు సత్యాగ్రహం గురించి చర్చించుకోవటానికి గుంటూరు కొత్తపేటలో ఒక ఆశ్రమంలో అనమాట బాగా అక్కడ కలిశారు. వాళ్ళందరూ చేసుకుంటున్నారు అనమాట, వండుకుంటున్నారు, చేస్తున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి చిన్నాభిన్నం చేసి వండుకున్న అన్నాలు కూడా పడేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చేస్తే వాళ్ళందరూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏసీ కాలేజీలో, మన గుంటూరు ఏసీ కాలేజీలో మీ అమ్మమ్మ గారు సత్యవతి గారు ధర్నా చేస్తూ బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా ధర్నా కొనసాగించారు. అది చాలా గొప్ప విషయం. మీరు పద్మజ గారు మీరు నిలబడ్డారు కాబట్టి మీ అమ్మమ్మ గారు నాకు గుర్తొచ్చారు. అదేవిధంగా అట్లాంటి స్త్రీలు ఎంతోమంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా వేదాంతం కమలాదేవిని, ఆవిడ కాకినాడకు చెందిన ఆవిడ, 14 మంది సంతానం, దళితుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పెంచేవాళ్ళు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ సభలు పెట్టుకుంటుంటే అప్పట్లో భారతీయ కాంగ్రెస్ సభలు ఎక్కువగా జరిగేవి. కాంగ్రెస్ అనే సభ భారతదేశ స్వాతంత్ర సముపార్జన కోసం పెట్టినటువంటి ప్రత్యేక సంస్థ కాబట్టి మనందరికీ తెలుసు ఆ విషయం. అందుకని దానిలో భాగంగా వాళ్ళు సభలు పెట్టుకుంటే ఎక్కడికక్కడ అందరినీ అరెస్ట్ చేస్తూ నిర్బంధం చేస్తూ జైలు పాలు చేస్తుండేవాళ్ళు. అయినా పెట్టుకుంటాం మీరేం చేయలేరు అని వాళ్ళకి సవాలు విసురుతూ స్త్రీలు ముఖ్యంగా ఆ పొలాలంబడ పరిగెత్తుకొచ్చి, రైల్లో మధ్యలో దిగి పొలాలంబడ పరిగెత్తుకొచ్చి మన గుంటూరులో కాంగ్రెస్ సభలో వేదాంతం కమలాదేవి పాల్గొంటే వాళ్ళకి 3 ఏళ్ల చంటి పాప ఆవిడని తీసుకొచ్చారట. తెల్లారుజామున పొలాల్లో నడిచి సభ అయిపోయింది, వెంటనే పోలీసులు వచ్చేసారు, ఇక్కడ పెట్టుకున్నారని. ఆవిడని అరెస్ట్ చేసి తీసుకుంటుంటే పిల్ల ఏడ్చిందట, అమ్మ అమ్మ అంటే. ఆ సన్నివేశాలు చదువుకుంటుంటే ఎంత మనసు కలిచివేసి ఇంత త్యాగాలు చేశారు ఆ స్త్రీలందరూ. ఇంత త్యాగ ఫలితమా మన స్వతంత్రం. స్త్రీలందరూ ఇట్లాంటి స్వతంత్రం వైపు నడవటానికి ఈ సాహిత్యం ముందుగా స్త్రీలు విద్యావంతులు అవ్వడానికి దోహదం చేసిన సాహిత్యం, వీటన్నిటి గురించి మీరు అద్భుతంగా ఈ పుస్తకంలో చాలా వివరణగా, ఇది ఎంతో మందికి మార్గదర్శకం. ఈ పుస్తకం స్త్రీవాద సాహిత్యం గురించి మాట్లాడాలనుకునే వాళ్ళకి, స్వతంత్రానికి పూర్వం మన సాహిత్యం గురించి మాట్లాడాలనుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇది ఒక అనుసరణీయమైన పుస్తకంగా రాశారండి. అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. ఇట్లాంటి సాహిత్యం మీరు ఇంకా కృషి చేయాలి. మీరు ఇంకా యవ్వనంలోనే ఉన్నారు నా దృష్టిలో. ఎందుకంటే ఇంత మంచి వర్క్ని అందరూ చేయలేరు. ఇట్లాంటి పుస్తకాలు మరెన్నో మీ దగ్గర నుంచి రావాలని, మీరు అద్భుతంగా ఇలాంటి పుస్తకాలు మరిన్ని రాసి మాలాంటి వాళ్ళకి చాలామందికి మార్గదర్శకులుగా కావాలని కోరుకుంటున్నానండి. మీరు ఏమైనా ప్రేక్షకులకు చెప్పదలుచుకున్న విషయాలు చెప్పండి. ఆనాటి త్యాగం చేసిన స్త్రీలందరూ ముందుకొచ్చి కుటుంబ ఆంక్షలు దాటుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ, స్త్రీలకు ఎన్నో అదనపు బాధ్యతలు ఉంటాయి పురుషులతో పాటు మనం పరిశీలించి చూసుకుంటే, అవన్నీ చేసుకుంటూ వాళ్ళు ఉద్యమాల్లో పాల్గొని, ఉద్యమ సాహిత్యం ఎంత గొప్పది ఇది, ఉద్యమ చైతన్యం కలిగించాలనుకున్నారు, స్త్రీల అభివృద్ధిని ఆకాంక్షించారు. ఆ రకంగా సభలు పెట్టుకునేవాళ్ళు, జైళ్ళల్లో మగ్గినటువంటి వాళ్ళు, జైళ్ళల్లో పుట్టినటువంటి ఆవిడ కూడా ఉంది. ఈ మధ్య నెల రోజుల క్రితం స్వతంత్ర లక్ష్మి ఆవిడ చనిపోయారు. ఆవిడ గర్భవతిగా వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు జైల్లో ఉండి అందరికీ పెట్టిన కాస్త తిండి ఆవిడకి పెట్టేవాళ్ళట. ఇలా స్త్రీలందరూ ఇంత త్యాగ ఫలితంగా మనకు లభించినటువంటి స్వాతంత్రాన్ని మనం ఎంత పదవి చేసుకుంటూ మనం ఎంత భద్రంగా చూసుకోవాలి, ఈ స్వాతంత్రాన్ని మనం ఎంత చేసుకోవాలి. అట్లానే క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు ఎంతోమంది వ్యక్తి సత్యాగ్రహాలు చేశారు, ఎంతోమంది అరెస్ట్ అయ్యారు మన స్త్రీలందరూ. ఆ తర్వాత స్వతంత్రం వచ్చినప్పుడు ఎంతో సంబరంగా అందరూ ఉత్సవాలు చేసుకోవటమే కాకుండా మన కర్తవ్యాలు ఇంకా ఉన్నాయి, దీంతో మనం ఆగిపోవద్దు, మనం ఈ వచ్చిన స్వాతంత్రాన్ని అందరూ సమానంగా పంచుకుని అందరూ అభివృద్ధి చెందాలి అనే ప్రజాస్వామిక ఆకాంక్షల్ని వెలిబిచ్చుతూ ఎంతో సాహిత్యాన్ని రాశారు. ఎన్నో నాటకాలు, కథలు, కవితలు, వ్యాసాలు, సంగీతాలు, పాటలు, కవిత్వం ముమ్మరంగా వచ్చినటువంటి రోజులు ఆ సాహిత్యం అంతాను. అది చూసినప్పుడు నేనే విస్మయానికి గురయ్యాను. ఇదేంటి ఇన్నేళ్ళు కూడా నేను తెలుసుకోలేకపోయాను, ఇంత సాహిత్యం ఉంది, ఎవ్వరూ కూడా దీన్ని ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు, బహుశా స్త్రీలు రాసారులే ఏముంటుందిలే అనుకున్నారా అని అనుకున్నాను. ఏ విశ్వవిద్యాలయాల్లో కూడా దీనికి సంబంధించిన పరిశోధన జరగనందుకు చాలా బాధపడ్డాను అనమాట నేను. ఇవన్నీ వెలుగులోకి తీసుకురావాలి, ఎలాగైనా సరే. ఎందుకు వెలుగులోకి తీసుకురావాలి, ఏమిటి ప్రయోజనం అంటే, వచ్చిన స్వాతంత్రాన్ని ఇవాళ రోజు మనకు రెపరెపలాడుతోంది. మన ప్రపంచీకరణ సందర్భంలో కానీ స్వదేశీత లోపించి మొత్తం మీద మనకు రెపరెపలాడుతున్నటువంటి స్వాతంత్రాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా అందరి మీద, ప్రతి ఒక్కళ్ళ మీద బాధ్యత ఉంది, స్త్రీ పురుషులందరి మీద. ముఖ్యంగా స్త్రీలు ఇంతటి త్యాగాల ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి దాన్ని మనకు ఒక విలువనిచ్చి, ఆ విలువల్ని తెలుసుకోవాలంటే ఈ స్త్రీల సాహిత్యం చదివినప్పుడే మనకు అర్థమవుతుంది. అప్పుడే మన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోగలుగుతాము అని మనందరిలో ఆలోచనలు కలుగుతాయని పాఠకులందరికీ
ఇది చేరాలని చెప్పి అందరూ చదవగలిగి ఉండాలని చెప్పి ఈ స్వతంత్రత నుండి స్వాతంత్రానికి వ్యక్తి స్వాతంత్రం కోసం మొదలుపెట్టిన స్త్రీల ఉద్యమాన్ని తదనంతరం దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే వాళ్ళు ఏ రకంగా ఆ స్వాతంత్రాన్ని తీసుకురావడంలో పరిపాలన భాగస్వామ్యం వహించారు, ఎన్నికలప్పుడు నిలబడ్డారు, స్త్రీలందరూ గెలిచారు. 1937లో మొట్టమొదటిసారి భారతీయులకు ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరం. దాంట్లో ఆ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎట్లాంటి ప్రశ్నలు వేయాలి, మీరు మా స్త్రీల కోసం ఏం చేస్తారు చెప్పండి చెయ్యండి అంటాం. తర్వాత న్యాయ వ్యవస్థను కూడా వాళ్ళు పరిశీలించారు. న్యాయ చట్టాలన్నీ పురుషులకు అనుకూలంగా ఉన్నాయి, స్త్రీలకు ఎందుకు లేవు, కాబట్టి ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాలి. మన భారతీయ స్వాతంత్రం అది నా స్వప్నం అని పాకాల రాజమండ్రి రాస్తారు 1933లో. ఇట్లా తర్వాత దళితుల్ని కలుపుకోవాలి, హరిజనోద్ధరణ అని గాంధీ చెప్పినట్టు దళితుల్ని మనం ఎంతగా వీలైతే అంతగా మనం కాపాడుకోవాలని 1933లో వింజమూరి వెంకటరత్నమ్మ గారు పాకీవాడు అనే కవిత రాసి, నువ్వు పాకీవాడు అని నిన్ను ఎందుకు పెడుతున్నారు, ప్రతి తల్లి కూడా ఆ పనులు చేస్తుంది కదా, మనకు మలమూత్రాలు తీస్తూ ప్రతి తల్లి కూడా పిల్లల్ని పెంచుతుంది కదా, ఎందుకు నువ్వు అస్పృశ్యులు అయ్యావు అనే ఆలోచనలు పెంచే సాహిత్యం వచ్చింది మనకు. 1938లో తండ్యాల పాపయ్య శాస్త్రి గారు పాకీ పిల్ల అని కవిత్వం రాస్తే అందరం చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే స్త్రీలు ఎంతగా సాహిత్య సృజనలో కూడా వివక్షకు గురయ్యారు. అంతకు మునిపే 1933లో వింజమూరి లక్ష్మీ నరసింహ గారు, ఆవిడ వెంకటరత్నం గారు, ఆవిడ పాకీవాడు అని రాశారు. ఎంత స్త్రీలు ఎంత మార్గదర్శకంగా ఉన్నారు సాహిత్యానికి, పురుషులు రాసినా కూడా అది ఎవ్వరూ ఎందుకు గుర్తించలేకపోయినంటే వివక్షే కారణం అని తెలుసుకున్నాను. స్త్రీలు పురుషులు సమానం అన్నప్పుడు ఎంతో ఇంకా సాహిత్యం వచ్చింది. అణిచిపడుతుంటే కూడా వీళ్ళు ఇంత సాహిత్యాన్ని ఉవ్వెత్తున రాయగలిగారంటే స్త్రీలు ఎంత గొప్ప స్త్రీలో. ఈనాటి మా మహిళల కంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళని వాళ్ళు ఎప్పుడు నాకు అసలు కనపడరు, కానీ వాళ్ళ ఆత్మ వాళ్ళ సాహిత్యంలో నాకు ప్రతిఫలిస్తుంది. కాబట్టి వాళ్ళ మనసు వాళ్ళ జ్ఞానము వాటికి నమస్కృతులు అందజేయటం తప్ప నేను చేయగలిగేదేం లేదు. కానీ దాన్ని మనం ఏం చేయాలి అంటే పాఠకులందరూ చదువుకోవాలి, ముందుకు రావాలి. ఈ పుస్తకాన్ని నేను ప్రచురించాను 1000 కాపీలు. ఎవరు కావాలన్నా కూడా ఏ రకంగా అయినా ఒక పుస్తకం గ్రంథాలయాల్లో ఉన్నాయి, ప్రతి గ్రంథాలయంలో తీసుకోవచ్చు. వాళ్ళు ఆ నెంబర్కి కూడా ఫోన్ చేస్తే నేను ఉచితంగా అందరికీ కూడా పంపించాను అనమాట. ఎవరి దగ్గర డబ్బు తీసుకోలే. స్త్రీలు అంతగా త్యాగం చేస్తూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పుస్తకాలకి నేను ధర పెట్టడం ఏంటి అని అనిపించింది నాకు. దాని వ్యాపారం నిజంగా అండి. ఆ మహిళామూర్తులందరికీ చేతులెత్తి మరొకసారి ఎంత వాళ్ళని ఎన్ని కృతజ్ఞతలు ఎంత నమస్కారాలు పెట్టినా కూడా సరిపోదు. వాళ్ళని నిరంతరం మనం స్మరణ చేసుకుంటూ వాళ్ళ సాహిత్యాన్ని చదువుకోగలిగి మనం మున్ముందుకు సాగటమే మన ముందున్నటువంటి కర్తవ్యంగా భావిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు కనకదుర్గ గారు. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇంకా మీ పుస్తకాన్ని గురించి చర్చించాలి అంటే ఒక రోజు చాలదు, అన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి. చాలా సంతోషం అండి, మా స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. నాకు కూడా ఈ అవకాశం SHO AP TV వారికిను ముఖ్యంగా నన్ను ఇంటర్వ్యూ చేసే నేను ఆ పుస్తకం గురించి నాకు పరిచయం చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చిన పద్మజ గారికి తదితరుల సాంకేతిక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.